హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపిఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు శ్రీ అచ్యుత్ కుమార్ గారు. వీరు తన కెరీర్ని ఆర్ఓలో స్టార్ట్ చేసి మన రీజనల్ ఆఫీస్లో వీరు డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యారు. రీజనల్ ఆఫీస్ ఎల్డీసీ నుంచి యూడీసీ, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్గా దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేసి పిఎల్ఐ సెక్షన్లో ఎస్ఎస్గా పనిచేసి ప్రస్తుతం మన సర్కిల్ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. సో వారి ద్వారా కొన్ని మన పిఎల్ఐకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు సిపిఎస్ ఇన్ఫో ఛానల్. అసలు మన పోస్టల్ డిపార్ట్మెంట్లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో 1986లో జనవరిలో అపాయింట్ అయ్యానండి యాజ్ ఎల్డీసీగా. విశాఖపట్నం రీజనల్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4 ఇయర్స్కి నాకు యూడీసీకి ప్రమోషన్ వచ్చింది. యూడీసీకి ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో చేశాను. ఆ తర్వాత ఇంకో 4 ఇయర్స్కి 1996లో డెవలప్మెంట్ ఆఫీసర్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో 25 మంది వెళ్తే అందులో 6వ మనిషిని 5వ నేను సెలెక్ట్ అయ్యి డెవలప్మెంట్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యి నన్ను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 డిస్ట్రిక్ట్లకి ఇన్ఛార్జ్ చేశాను సార్. 96 నుంచి 2017 వరకు కంటిన్యూగా దాదాపు 20 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సే నేను చేశాను. దాని తర్వాత 2017లో నాకు ఎస్ఎస్గా ప్రమోషన్ వచ్చి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడ ఎస్ఎస్పిఎల్ఏగా ఒక 4 ఇయర్స్ రెన్యూ చేశాను. దాని తర్వాత రీసెంట్గానే 2020లో నాకు ఆఫీస్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ ఇన్ఛార్జ్గా కూడా ఇచ్చారు. ప్రస్తుతం నేను స్టాఫ్ విధుల్లో నిర్వహిస్తున్నాను సార్ క్లబ్స్లో. ఆఫీసర్గా దాదాపు 20 సంవత్సరాలు చేశారు. ఈ 20 సంవత్సరాల్లోనూ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులో చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎదుర్కొంటూ ఈ డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు సాధించిన విషయాలు? నేను 1996 జూలైలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోషన్ చేసి నాకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 డిస్ట్రిక్ట్లకి చూడమని చెప్పారంటే, అప్పుడు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ 3 డిస్ట్రిక్ట్లో చాలామందికి తెలియదు. ఇంకా అంతకుముందు డెవలప్మెంట్ ఆఫీసర్ హైదరాబాద్ వచ్చేసి వారం పోయి క్యాంప్ ఉండి ఆ బిజినెస్ చేసుకుని వెళ్ళేవారు. నేను వచ్చిన తర్వాత ఈ స్థానికుని కాబట్టి వైజాగ్లో పెరిగినాను కాబట్టి వైజాగ్ రీజన్లోనే అపాయింట్ అయ్యాను కాబట్టి, సో మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు క్యాంప్ వేసుకుని కంప్లీట్గా డిజిటల్ ఆఫీస్లో ఉండి మానిటర్ చేస్తున్నాను సార్. అప్పుడు పూర్వం ఏంటంటే ఏజెంట్ సిస్టమ్ లేదు. ఓన్లీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెంట్కి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి పాలసీలు తీసుకుని ప్రొక్యూర్మెంట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ప్రీమియం ఉండేది అంటే అప్పుడు సమ్మిష్యూడ్ ఉండేది. సమ్మిష్యూడ్ మా టార్గెట్ 2 crores ఉండేదండి. ఆ 2 crores ఇయర్ వైజ్ మనం చేయాలి. మ్యాక్సిమం పాలసీ 1 lakh ఉండేది మళ్ళీ 96-97లో. ఇప్పుడేమో 50 లక్షలు చేశారు. సో కాలక్రమేణా ఇన్సూరెన్స్ యొక్క కస్టమర్ యొక్క ఈ ప్రీమియం కెపాసిటీ పెరిగేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ ₹1,00,000 పాలసీని తీసుకొచ్చి నవ్వడేసి 50 లక్షలు. అయితే పూర్వం ₹1,00,000 పాలసీ అంటే ఇన్సూరెన్స్ చేయండి అంటే ప్రతి ఒక్కరు కూడా భయంగా ఉండేవారు. ఇన్సూరెన్స్ మీద అవగాహన లేదు ఇండియాలో. సో మా టైం వచ్చినప్పుడు ఒక 3 డిస్ట్రిక్ట్లకి మేము చేసినప్పుడు ఏంటంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళేవాడిని, అందరికి చెప్పేవాడిని, కానీ బిజినెస్ వచ్చేది కాదు. సరే ఎట్లా బిజినెస్ రావట్లేదు, ఏం చేయండి అని చెప్పేటప్పటికి అప్పుడు సంజయ్ రాణి మీటింగ్ పెట్టి అక్షయ్ కుమార్ నువ్వు వెంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం, కానీ మీరు ఎందుకు బిజినెస్ చేయట్లేదని ఒక రివ్యూ మీటింగ్లో చెప్తే దాని తర్వాత నేను రిలీజ్ అయ్యి ఏంటి నేను చేసిన తప్పు అని చెప్పి ఆలోచిస్తే, ఎవరు చేయలేని చోట బిజినెస్ చేస్తే మనకు వస్తుందని ఒక ఆలోచన చేసి ఎవరు చేయలేని చోట ఏంటంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, పబ్లిక్ సెక్టర్ రేటింగ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ఎవరు వెళ్ళలేదు అంతకుముందు. సో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం బిజినెస్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. ఆ టైంలో 96లో నేను స్టీల్ ప్లాంట్ ఎన్నుకున్నానండి. స్టీల్ ప్లాంట్ ఎన్నుకున్నప్పుడు అక్కడ క్యాంపెయిన్ చేశాను. క్యాంపెయిన్ చేస్తే వాళ్ళందరూ పే రికవరీ ఉందా, అవుటర్ కాల్ రికవరీ ఉందా అన్నారు. అయితే పే రికవరీ సిస్టమ్ అప్పుడు లేదు. సరే దానికి ఏం చేయాలని చెప్పి మన హైదరాబాద్ లెటర్ రాసామండి. హైదరాబాద్ లెటర్ రాస్తే ఈ పే సిస్టంలో వాళ్ళు నాకు లెటర్ ఇచ్చారు, మీరు రిక్వెస్ట్ చేయండి, గవర్నమెంట్ స్కీమ్ ఇది ఓన్లీ వెల్ఫేర్ స్కీము, ఇది ఎంప్లాయీస్ కోసం స్కీమ్ డిజైన్ చేసింది కాబట్టి మీరు ప్రమోట్ చేయండి అని లెటర్ రాశారు. అప్పుడు అనురాగ్ మేడం గారు అప్పుడు DDMPL అనురాగ్ మేడం ప్రజెంట్ ఇప్పుడు CPMG ఢిల్లీ చేస్తున్నారు. సరే ఆ లెటర్ పెట్టుకుంటే అక్కడ స్టీల్ ప్లాంట్ వెళ్ళడం వలన ఒక 15 రోజులు తిరిగాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. సరే ఫైనల్గా ఏంటంటే ఆర్గనైజేషన్లో ఒక డిప్యూటీ డీజిల్ మేనేజర్ అనే ఒక స్టీల్ ప్లాంట్ అతనున్నాడు. ఆయన పేరు చంద్ర పేరు గుర్తులే, కానీ ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి రమ్మన్నారు. ఆయన పర్సనల్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ అనమాట. ఏంటంటే మీరు స్కీమ్ తెచ్చారు, 15 రోజులు తిరుగుతున్నారా, ఎలా ఉందండి పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్కీమ్ చేశారు, ఇది మీ యొక్క ఎంప్లాయీస్కి ప్రమోట్ చేద్దామని వచ్చాం సార్. అయితే ఏంటంటే చేయండి, మమ్మల్ని ఎందుకు వచ్చారు, లేదండి మీ దాంట్లో పే రికవరీ కోసం అడుగుతున్నారు, పే రికవరీ ఏమో సిస్టమ్ లేదని చెప్పారు, మీరేమన్నా మా పే రికవరీ సిస్టమ్ ఇస్తే మన ఎంప్లాయీస్ ప్రమోట్ చేస్తామన్నమాట. అయితే లక్కీగా ఏంటంటే ఎవరైతే నేను అప్రోచ్ అయ్యానో వాళ్ళ ఫాదర్ మన BPMగా పనిచేస్తాం వలన
నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందండి. ఆయన మనల్ని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి పని చేయండి, ఇంకా 15 మొన్న మీటింగ్ అయింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మళ్ళీ ఇంకో 15 రోజులు పోయిన తర్వాత రండి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే మా ఎంప్లాయీస్ తిరిగి మినిమం ఒక 50 మంది పాలసీలు తీసుకుంటే మేము పేరు రికవరీ అరేంజ్ చేస్తాం. సరే అని చెప్పుకుని నేను ఫీల్డ్లోకి వెళ్ళాను. ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, పేరు రికవరీ ఉంటే పాలసీ చేస్తాను వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, పాలసీ ఉంటే పేరు రికవరీ చేస్తే ఇట్లా అంటారు. ఇట్లాంటి సమయంలో ఆలోచించాను. సరే మన దగ్గర 1 lakh మ్యాక్సిమం పాలసీ ఉంది కాబట్టి అని ఒక 50,000 పాలసీ నేను ప్రింట్ చేసి నెలకి 100 రూపాయలు కట్టండి, మీరు 10 ఇయర్స్లో 2 లక్షల రూపాయలు తీసుకోండి. అప్పుడు బోనస్ 77 రూపీస్ ఉంటుంది, హైయెస్ట్ బోనస్. 10 ఇయర్స్లో డబుల్ అయ్యింది. సో ఆ పాంప్లెట్ నేను డిజైన్ చేసి గేట్ దగ్గర ఒకళ్ళిద్దరిని మన ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఆ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులో పోస్ట్ మ్యాన్ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ ఇంటింటికి పాంప్లెట్ ఇవ్వడం వలన అందరి దృష్టిలో ఇది పోస్టల్ లెవెల్స్ కొత్తగా వచ్చింది ఏంటని చెప్పేస్తే వెళ్ళింది. అందులో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగానే ముందు వాళ్ళు డిక్లరేషన్ తీసుకున్నారు. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ పిఎల్ఏ పాలసీ 500 100 పర్ మంత్. ఇప్పుడు అందరూ కూడా బిలో 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకోవడం దాదాపు 126 అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 50 కానీ నేను 126 అప్లికేషన్లో ప్రామిస్ తీసుకున్నాను పాలసీ తీసుకుంటామని. ఆ డిక్లరేషన్ అన్ని కూడా నేను నెక్స్ట్ మీటింగ్లో పెడితే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికై పే రికవరీ సిస్టమ్ ఇచ్చారు సార్. అది నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ పే రికవరీ సిస్టమ్. ఇవాళ నెలకి దాదాపు 1.5 crore ప్రీమియం రికవర్ అవుతుంది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ పే రికవరీ సార్. అలాగా స్టీల్ ప్లాంట్లో 126 పాలసీ చేయడం వలన ఆ సంవత్సరంలో హైయెస్ట్ బిజినెస్ నేను చేయగలిగాను. 3 కోట్ల ప్రీమియం 3 కోట్లు సమ్ ఇష్యూడ్ చేయగలిగాను. ఏపీ స్టేట్లో నెంబర్ 1గా ఉండగలిగాను. అప్పుడు సంజయ్ రాణి గారు నాకు డాక్స్ అవార్డు రిఫర్ చేశారు. 97లో నాకు డాక్స్ అవార్డు వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ బిజినెస్ వల్ల. ఇప్పుడు కూడా నేను మర్చిపోయాను, హైయెస్ట్ ఆ రోజుల్లో చేసింది. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, ఆ బోర్డుకి వెళ్ళాను, హెచ్పిసి వెళ్ళాను, ఎన్ఎస్టీ వెళ్ళాను. అలా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే ఏజెంట్లు డెవలప్మెంట్ ఆఫీస్ బిజినెస్ చేయలేదో నూక్కున్న కారణానికి వెళ్ళి నా టార్గెట్ నేను వితిన్ టైం లిమిట్లో చేయగలిగాను. మీరు క్యాంపెయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కాకుండా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లైక్ పోస్టల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి వాటికి ఎక్కువ వెళ్ళేవారని విన్నాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మీరు బిజినెస్ తయారు? జనరల్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో నాకు అట్లా కాకుండా ఫస్ట్ టైము లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డిపో వాళ్ళని తీసుకుని ప్రతి డిపోకి మా సిపిఎంజీ గారి నుంచి ఒక లెటర్ తీసుకుని వెళ్ళి ఇలా మా డెవలప్మెంట్ హౌస్ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు వాళ్ళకి ప్రమోట్ చేయండి స్కీమ్స్ అని చెప్తే వాళ్ళు మన ఇచ్చిన లెటర్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకి మన పర్మిషన్ ఇచ్చారు. రోల్ కాల్ అన్న పర్మిషన్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉంటుంది రోల్ కాల్, ఒక్కొక్కసారి సాయంత్రం 5:30కి ఉంటుంది. జనరల్గా వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 5:30కి ప్రిఫర్ చేసేవారు. సో దానికోసం నేను 4 o'clock లేచి 5:30 కల్లా నేను వెళ్ళేవాడిని. ఆ రోల్ కాల్లో దాదాపు 200 నుంచి 250 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళ పని అయిపోయిన తర్వాత నాకు 10 minutes టైం ఇచ్చేవారండి ఈ పోస్టల్ లైసెన్స్ గురించి చెప్పని. సో మన స్కీమ్స్ గురించి అన్ని చెప్పేటప్పటికి వాళ్ళకి ఒక రకమైన అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా పే రికవరీ అడిగారు కాబట్టి వాళ్ళందరికీ అవుటర్ కాలం రికవరీ ప్రతి డిపార్ట్మెంట్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అవుటర్ కాలం రికవరీ నేను పెట్టి వాళ్ళ పాలసీలు నేను తీసుకుని జరిగిందండి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇవాళకి కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏవైనా మన పిఎల్ఏ అచ్యుత్ కుమార్ ఉన్నాడు కదా అని. పిఎల్ఏ అంటే అచ్యుత్ కుమార్ అన్న రకమైన ఫేమ్ ఒక విశాఖపట్నం రీజియన్లో ఉందంట సార్. ఎవరు పిఎల్ఏ అన్న డౌట్ వచ్చినా కూడా నాకే ఫోన్ చేసేవారు. ఇవాళ కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జనరల్గా నా పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఆ విధంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిజినెస్ చేశాను. సో చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. డిపార్ట్మెంట్ నాకు ఆ రకమైన అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అవును సార్, అందరూ ఎండోమెంట్ పాలసీని ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు, కానీ మీరు అప్పట్లోనే కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీని ప్రమోట్ చేసేవారు. అది ఎందుకు, అది ఎలా చేయగలిగారు? ఉన్నటువంటి స్కీమ్స్ అట్లాగా 5 రకాల స్కీమ్స్ ఉన్నాయి. సో అందులో అన్ని స్కీమ్స్ మంచి ప్రాఫిటబుల్ స్కీమ్సే, కానీ నాకు నచ్చిన ప్రొడక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ. ఈ 2 ఎందుకు మీరు ప్రమోట్ చేశారు అనొచ్చు. సో హైయెస్ట్ బిజినెస్ ఇచ్చింది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కంటే, అందరి ఇన్సూరెన్స్ కంటే మన ఇన్సూరెన్స్ హైయెస్ట్ ఇస్తుంది. ఆ హైయెస్ట్ సిడబ్ల్యూ పాలసీ. ప్రజెంట్ ఇప్పుడు 76 రూపీస్ బోనస్ ఇస్తున్నామండి సిడబ్ల్యూసీ. అదే ఎండోమెంట్లో అయితే 52 ఇస్తున్నామండి. ఇది యాక్చువల్గా వెన్ కంపేర్ టు 96 తక్కువే. అయినా ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోలో ప్రజెంట్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికంటే మేము ఇచ్చేది అధికంగా ఉంటుంది. దానివల్ల నేను ఇస్తున్నాను. అయితే మీరు చెప్పొచ్చు సిడబ్ల్యూఎల్పీ ఎందుకు ఇస్తున్నారు కన్వర్టబుల్ హోల్ లైఫ్? జనరల్గా ఇన్సూరెన్స్ అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా కొంత మనం ఆదుకుందామని ఒక
దృఢ నిశ్చయంతో ఇన్సూరెన్స్ అనే పథకం వచ్చిందండి. కానీ చాలామంది ఆ కాన్సెప్ట్ తెలుసుకోవట్లేదు. నాకేంటి 5 సంవత్సరాలకు వస్తుందా 10 సంవత్సరాలకు వస్తుందా అనే కాన్సెప్ట్లో ఉన్నారన్నమాట. కానీ అది కాదు. ఇన్సూరెన్స్ అంటే మొత్తం మనం బాడీకి అంతా ఇన్సూరెన్స్ చేసి మనం ఎన్నాళ్ళు పనిచేస్తాం, 60 ఏళ్ళకి మనకి ఇన్సూరెన్స్ ఉండాలి. అలాంటి పాలసీయే కన్వర్టబుల్ పాలసీ. అయితే కన్వర్టబుల్ పాలసీలో 2 రకాలైనటువంటి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫస్ట్ 5 ఇయర్స్లో శాలరీ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రీమియం తక్కువ ఉంటుందండి, సమ్ ఇష్యూడ్ అదే ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అయిన తర్వాత అది పాలసీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎండోమెంట్ పాలసీ. అదే 5 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. లేదు నాకు వద్దు, నాకు హోల్ లైఫ్గా ఉంచేయండి అనుకుంటే హోల్ లైఫ్గా అదే ప్రీమియం కంటిన్యూ అయిపోతుంది. దానికి వచ్చి బోనస్ కూడా 76 రూపీస్ మనం ఇస్తున్నాం. ఒక హోల్ లైఫ్ పాలసీ 10 మనుషులు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అంటే ఇవాళ దాని మెచ్యూరిటీ కూడా 80 ఏళ్ళ వరకు కానీ మనం బతికుంటుంటే ఫుల్ మెచ్యూరిటీ వాల్యూ కూడా మనకు వస్తుంది సార్. ది హైయెస్ట్ ఇన్కమ్ అనే ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్. అందుకోసం నేను కన్వర్టబుల్ హోల్ లైఫ్ని ఎక్కువ ప్రమోట్ చేశాను. అవును సార్, ఒక కస్టమర్ తను మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 1 crore సంపాదించుకోవడం కోసం మీ దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందని విన్నాము. సో అది ఎలా? హై ఇన్కమ్ గ్రూప్ అని టార్గెట్ చేసి వాళ్ళకి ఇవాళ ఎంత సంపాదిస్తున్నారో ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంత సంపాదించాలని ఒక స్కీమ్ ఒకటి నేను డిజైన్ చేశానండి. స్కీమ్ అంటే స్కీమ్ కాదు, ఒక ఉన్నదాన్ని డిజైన్ చేసి చెప్పాను. ఎవరైతే 11,200 రూపాయలు పర్ మంత్ కట్టి 28 ఇయర్స్ కడితే వాళ్ళకి దాదాపుగా 1 crore రూపీస్ వస్తుంది. ఈ 1 crore రూపీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇవాళ మీరు 60,000 రూపాయలు నెలకు సంపాదిస్తుంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదే 60,000 లైఫ్ లాంగ్ వస్తుంది. ఎంతవరకు వస్తుందంటే ఆయన చనిపోయినంత వరకు కానీ, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయినంత వరకు కానీ, వాళ్ళ అబ్బాయిలకు మునిమనలకు కూడా వస్తుందండి. మీరు ఇవాళ 11,200 రూపాయలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 28 ఇయర్స్ ఆఫ్టర్ 60 ఇయర్స్ అయిన తర్వాత నెలకి 60,000 రూపాయలు చొప్పున లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుందండి. అలాంటి ఉత్తరమైన పథకం ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉందండి. ఎవరైతే 11,200 కట్టగలిగితే వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని వినియోగించుకోవచ్చు. ఈ 11,200 అనేది నెలకే సంవత్సరానికి? ఈ నెలకి 11,200 రూపాయలు చొప్పున కడితే సంవత్సరానికి 1,34,000 రూపాయలు కడతారు. మీరు 1,34,000 రూపాయలు కడితే మేము ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇచ్చేది 2,08,000 రూపాయలు చొప్పున ఇస్తారు. అంటే ఏ కస్టమర్ అన్నా సంవత్సరానికి 1,34,000 రూపాయలు కడితే ఆ కస్టమర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టిన దానికి సంబంధం లేకుండా మేము 2,08,000 రూపాయలు ఇస్తాం. అలా ఎవ్రీ ఇయర్ మీరు కడతా ఉంటారు, ఎవ్రీ ఇయర్ కూడా మీకు అలా వస్తూ ఉంటారు. అలాగా 30 ఇయర్స్ బాయ్కి 28 ఇయర్స్ సర్వీస్ కానీ తీసుకుంటే 28 ఇయర్స్లో 58,04,000 ఒక బోనస్ వస్తుంది. ప్లస్ సమ్మేష్యూడ్ ఒక 40 లక్షలు కలిపి 98 లక్షల చిల్లరు ప్లస్ ఎక్యూడ్ బోనస్ అన్ని కలిపి నియర్లీ 1 crore రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఈ 1 crore రూపీస్ వాళ్ళకి రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇవాళ ఇచ్చిన 6% పీపీఎఫ్లో కానీ పెట్టుకుంటే 60,000 రూపాయలు వస్తుంది. ఇవాళ ఇన్సూరెంట్ 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నెల 60,000 రూపాయలు చొప్పున ఇన్కమ్ మీకు వస్తుంది. సో మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా. ఇవాళ పిఎల్ఐ పాలసీ ఎలా అంటే ఒక పెద్ద కొడుకు సమానం. మన రిటైర్ అయిన తర్వాత కొడుకు చూస్తాడో లేదో తెలియదు, కానీ ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నెల మీకు 60,000 రూపాయలు ఇస్తుందండి. ఎవరైతే 11,200 రూపాయలు దాయగలిగితే ఆఫ్టర్ రిటైర్మెంట్ పెద్ద కూడా చూసినా చూడకపోయినా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి నెల మీ ఇంటికి వస్తుందండి. ఇది అత్యుత్తమైన పథకం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అవగాహన తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. 30 ఇయర్స్ బాయ్ 28 ఇయర్స్ పాలసీగా తీసుకుంటే నెలకి 11,200 కడతారు కదా. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ అయిన తర్వాత జనరల్గా వాళ్ళ అబ్బాయి చదువులు కానీ, పిల్లల చదువులు కానీ, లేకపోతే ఇంట్లో ఇల్లు కూడా కానీ డబ్బులు కావాలనుకుంటే దాదాపు 20 lakhs వరకు కూడా మేము లోన్ ఇస్తామండి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. ఆ 20 lakhs లోన్ కూడా సమ్మేషన్ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒక మనిషి ఒక 40 lakhs కానీ మన దగ్గర పాలసీగా తీసుకుంటే అన్ని విధాలుగా ఆయనకు ఉపయోగపడుతుంది. లోన్ ఫెసిలిటీ ఉంది, పిల్లల చదువు ఉపయోగించవచ్చు. లేదు 20 years అయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసుకుంటే 40 lakhs వరకు కూడా మేము లోన్ ఇస్తామండి. సో రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్ ఉంటుంది కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే 58 years అవ్వగానే వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ 58 lakhs రూపీస్ ఇస్తాం. అవును సార్, అప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్స్కి తేడా అయింది. డెవలప్మెంట్ ఆఫీసర్ అప్పుడు ఇప్పుడు ఒకటేనండి, తేడా అంటే ఏం లేదు. బట్ వే ఆఫ్ రిక్రూట్మెంట్ మారింది. పూర్వం డెవలప్మెంట్ ఆఫీసర్ 96లో ఉన్నప్పుడు ఒక పోస్టల్ అసిస్టెంట్ 5 years అయిన సర్వీస్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ పాస్ అయ్యితో అప్పుడు ఇచ్చేవారు. సర్కిల్ ఆఫీస్లోనే సెంట్రలైజ్గా ఉండేది. వాళ్ళే రిక్రూట్ చేసేవారు, వాళ్ళ రీజన్కే అడాప్ట్ చేసేవారు. ఇప్పుడు కాలక్రమంగా ఏంటంటే డివిజన్స్ పెరిగినాయి కాబట్టి ప్రతి డివిజన్కి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డివిజన్ అంటే డెవలప్మెంట్ ఆఫీసర్గా రిక్రూట్ చేసి మనం ప్రమోట్ చేస్తాం. పూర్వం అయితే ఏజెంట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ లేదు కాబట్టి మేమే ఏజెంట్లుగా పనిచేసేవాళ్ళం.
ఇవాళ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఏజెంట్ రిక్రూట్మెంట్ చేసే అధికారం ఇచ్చారు కాబట్టి ఏజెంట్ ద్వారా ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో చేశారు. వాళ్ళ యొక్క అవకాశం ఉపయోగించుకుంటే గ్యారంటీకి సక్సెస్ అవుతారు. అయితే పిఏ తర్వాత ఇది 2-8 గ్రేడ్ అండి. పోస్టల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ పే 2-4 కాదు, 2-8 గ్రేడ్ అండి. చాలామంది తెలియదు. ఈ 2-8 గ్రేడ్ అంటే ఈక్వల్ టు ఎల్ఎస్జీ అండి. ఒకప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్పెక్టర్. నేను 96లో జాయిన్ అయినప్పుడు నా బేసిక్ 12,100 ఉండేదండి. ఇది 1400 బేసిక్. అప్పుడు ఇన్స్పెక్టర్ బేసిక్, డెవలప్మెంట్ ఆఫీసర్ బేసిక్, ఎల్ఎస్జీ అఫీషియల్ బేసిక్ 3 సమానంగా ఉండి కాలక్రమే ఇన్స్పెక్టర్ బేసిక్ పెంచారు. ఈ బేసిక్ని మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయలేదు. అయితే ఎందుకు టచ్ చేయలేదు అంటే ఇందులో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అతను ఫ్రీ అండి. ఆ డివిజన్లో కానీ ఆ రీజియన్లో కానీ ఈజ్ ఫ్రీ బర్డ్. సో అతను ఆ రీజియన్లో బిజినెస్ ఎంత చేసినా కూడా ఆయనకే టార్గెట్ ఉంటుందండి. ఆ టార్గెట్ చేయడం వలన కూడా అది ఇంటర్మ్ ఇన్సెంటివ్ ఉంటుంది. పూర్వం ఇన్సెంటివ్ ఇచ్చేవారండి, 1,240,000 చొప్పున బియాండ్ టార్గెట్ చేస్తే ఇచ్చేవారు. సో ఇప్పుడు సిస్టమ్ మారిపోయిందండి. పూర్వం సమ్మిష్డ్ ఉండేది, ఇప్పుడు ప్రీమియం ఉండేది. ఈ తేడా ఉందండి. అందుకోసం ఈ సిస్టమ్ పెట్టారు. సార్ 2017లో ఎస్ఎస్పిఎల్ఐగా జాయిన్ అయ్యారు సర్కిల్ ఆఫీస్లో. అప్పుడు మీరు చాలా పిఎల్ఐకి సంబంధించి చాలా విషయాల్లో డెసిషన్స్ తీసుకొని చాలా ఇంప్లిమెంట్ చేశారని తెలిసింది. సో వాటిలో ముఖ్యమైన నేను ఫీల్డ్గా ఉన్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది పడ్డానో అది అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత అవన్నీ కూడా తీర్చానని అనుకుంటున్నాను. విత్ ది హెల్ప్ ఆఫ్ చీఫ్ తీర్చని చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనతో ప్రతి విషయం ఫీల్డ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోట్ పెట్టి ఆయన అప్రూవ్ చేసి అది మనం డైరెక్ట్ రాసి అక్కడి నుంచి కూడా మనం అప్రూవల్ తెచ్చుకోవడం పథకం ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవ అండి. ఆయన నేను చేసిన ప్రతి ప్రపోజల్కి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇవాళ మీకు ఏజెంట్ సిస్టమ్ వచ్చిందంటే కారణం మేము రాస్తుందనండి. తర్వాత ఈ కమిషన్ సిస్టమ్ కూడా అయితే మేము కమిషన్ 7% కొంతమంది రాసాం, కానీ అది వాళ్ళు 1% తగ్గించారు. మరి ఎంత తగ్గించి తెలియదు. సో అదొకటి మా విషయం. మిగిలిన విషయాలన్నీ బాగా ఉన్నాయి. అయితే ఏంటంటే చాలా వరకు నేను 2017 అక్టోబర్లో ఎస్ఎస్గా ఉన్నప్పుడు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పిఎల్ఎస్ సెక్షన్ ఇన్ఛార్జ్ వచ్చారు. అప్పుడు ఏపీఎంజీ మన సాదిక్ గారు ఉండేవారండి. సో అప్పుడు అన్క్లైమ్డ్ దాదాపు 250 క్లేస్ ఉండేయండి. అంటే పాలసీ డాక్యుమెంట్ కనపడక, ఫైల్ కనపడక, పాలసీ బాండ్ పాలసీ ప్రీమియం కనపడక ఏదో ప్రాబ్లం తోటి చాలా ఇష్యూలు పెండింగ్ ఉంటుంది. అవన్నీ కూడా నేను నోట్ రాసి అంటే డిఫరెంట్ అకేషన్స్లో నోట్ రాసి వాళ్ళు దాదాపు 20-25 సంవత్సరాలు మన డిపార్ట్మెంట్ నమ్మకం ఉండి కట్టారండి. మన కంప్యూటర్ సిస్టమ్ ఎక్కినప్పుడు మెకామిషన్లో అప్డేట్ అవ్వలేదు, మిస్ మ్యాచ్ అయింది. దానివల్ల ఆ అమౌంట్ అంతా యూఏగా ఉంటుంది. ఆ యూఏ అంతా అప్డేట్ చేస్తే కొంత మనకు సొల్యూషన్ వస్తుందని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఆ యూఏ దాదాపు 4.5 కోట్ల ప్రీమియం అన్అడ్జస్టెడ్ అమౌంట్ కూడా రిలవెంట్ లెడ్జర్లో పోస్ట్ చేస్తే ఆ క్లైమ్స్ అన్నీ కూడా సెటిల్ అయిందండి. అది నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అండి. లేకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అందులో నా 250 కేసుల్లో 200 కేసులు డెత్ కేసులు ఉన్నాయి. సో ఆ కేసులు అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చేయడం వల్ల నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా నేను అడ్మినిస్ట్రేటివ్లో మా బాస్ని ఒప్పించి ఆ క్లైమ్స్ అన్ని సెటిల్ చేయడం వలన ఇవాళ కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళందరూ కూడా నేను హెల్ప్ చేశాను. ఎందుకంటే ఫీల్డ్లో నమ్మించి పాలసీలు ఇస్తాం, మీరు చెయ్యండి, ఏమైనా జరిగితే మీకు ఇంత ఇస్తామని. జరిగిన తర్వాత మనం ఇవ్వలేకపోయాం డ్యూ టు వేరియస్ రీజన్స్, టెక్నికల్ ప్రాబ్లం వలన. అవన్నీ కూడా మా చీఫ్ మినిస్టర్ తీసుకెళ్ళి ఆయన్ని ఒప్పించి నా ద్వారా నేను చేయగలుగుతున్నాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక కాన్ఫరెన్స్లో పాల్గొని మన యొక్క పిఎల్ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేశారని తెలిసింది. సో అది ఎలా జరిగింది? 2019 మంత్ మార్చి ఫస్ట్ వీక్లో డిడిఎంపిఎల్ అని సర్కిల్ లెవెల్లో ప్రతి సర్కిల్ నుంచి ఒక డిడిఎంపిఎల్ పోస్ట్ ఉంటుందండి. వాళ్ళందరినీ కూడా ఢిల్లీ రమ్మని సిజిఎంపిఎల్ఐ గారు ఆర్డర్ చేశారు. అయితే అప్పుడు డిడిఎంపిఎల్ఐ పోస్ట్ ఖాళీగా ఉంది మా దగ్గర, ఏడిఎంపిఎల్ఐ పోస్ట్ లేదు. అప్పుడు చీఫ్ పిలిచి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆన్ వ్యూ ఆఫ్ ఏపీ నువ్వు వెళ్ళని నాకు సార్ ఇచ్చారు సార్. నిజంగా అది మహత్తరమైన అవకాశాన్ని నేను సద్వినియోగం చేశాను అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మన రీజన్ గురించి ఒక చిన్న పీపీటీ తయారు చేశాను. పీపీటీ తయారు ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సీజీఎం గారు ఇక్కడ ఉంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఆల్ఫాబెట్ అని కూర్చోబెట్టారు. నాకు కూర్చోడానికి అదే డిడిఎం కెపాసిటీలో నేను కూర్చున్నాను లైఫ్లో. నేను ఈవెన్ దో డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక ఎస్ఎస్ క్యాడర్లో వెళ్ళి నేను డిడిఎంపిఎల్ కూర్చుని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ నుంచి అడ్రస్ చేయమన్నారు. అడ్రస్ చేసి నేను చెప్పి ఫస్ట్ నాకే ఇచ్చారు. నేను ఒక 6 minutes ఒక పీపీటీ తయారు చేసి ఆ 6 minutes ప్రజెంటేషన్ చేస్తే ఆ డిడిఎంపిఎల్ గారు తప్పట్లో కొట్టి ఈయన చెప్పినట్టే మీరు అందరూ చెప్పండి అని చెప్పారండి. నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేను సార్.
ఎందుకంటే అప్పటికే మేము ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఆర్పిఐలో టాపెస్ట్ ఇన్ ఇండియాలో, ప్యాన్ ఆఫ్ ఇండియాలో, పిఎల్ఐలో, ఆర్పిఎల్ఐలో మేము టాప్లో ఉన్నాం. సో ఆ గౌరవం నాకు దక్కిందండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఆఫ్టర్ మీటింగ్ డిస్కస్ చేస్తే పర్సనల్గా తీసుకుని ఇవాళ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ చేసేసి కస్టమర్కి చాలా చేదోడు వాదుగా ఉన్నట్టుగా పెట్టారండి. ఆన్లైన్ పేమెంట్ కూడా అప్పుడు మేము చెప్పాం ఇలా ప్రాబ్లం వస్తుందండి, ఇవాళ ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. సో ఆ రోజు చెప్పవలసినటువంటి ఇదే ఇవాళ మనకి పిఎల్ఐ గారు నాకు సపోర్ట్ చేయడం వల్ల బాగుంది. సార్ మీరు ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా పనిచేస్తూనే ఆల్రెడీ ఆల్ ఇండియాలో ఉండేటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారని తెలిసింది. ఇంకా డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు 2017 జనవరిలో క్యాడర్ మార్చేసి గ్రూప్ లీడర్ అని పెట్టారు. గ్రూప్ లీడర్ అంటే పేరు మార్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్నే గ్రూప్ లీడర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం దాదాపు 52 మంది డెవలప్మెంట్ ఆఫీసర్లు అందరినీ నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా క్యాంపెయిన్ చేసి ఇలాగ మనం ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఈవెంట్ చేద్దామని చెప్పి అనుకుంటే ఎక్కడ చేయాలనుకుంటే వైజాగ్లో బాగుంటుందని చేశాను. వైజాగ్లో పెద్ద ఎత్తున నేను జనవరి 30-31లో 2017 జనవరి 30-31లో ఆల్ ఇండియా ఈవెంట్ చేశాను సార్. దానికి పెద్ద పెద్ద అతిథులు మహారాజులు వచ్చారు. అంటే ఇండియాలో టాపెస్ట్ 100 కోట్లు 150 కోట్లు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ అక్కడ మనకి ప్రజెంటేషన్ చేశారు సార్. వాళ్ళందరూ 2 రోజులు ప్రోగ్రామ్ చేశారు. ఆ 2 రోజుల ప్రోగ్రామ్ అప్పుడు పిఎంజీ గారు ప్రజెంట్ పిఎంజీ గారు కూడా వచ్చి మనకు చాలా గ్రేట్ చేశారు సార్. 100% సక్సెస్ అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లైఫ్లో మర్చిపోయిన సంగతి ఏంటంటే ఆల్ ఇండియా ఈవెంట్ ఒకటి, ఢిల్లీ టూర్ ఒకటి, ఈ 2 కూడా లైఫ్లో మర్చిపోయాను సార్. యాజ్ అ పిఎం అందులో కూడా మన డెవలప్మెంట్ ఆఫీసర్గా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మీరు మాత్రం పిఎల్ఐ అంటే ఇంట్రెస్ట్తో వచ్చారని చెప్పి తెలిసింది. సో పిఎల్ఐ అంటే ఎందుకు మీకు అంత మక్కువ? సార్ పిఎల్ఐ అంటే ఎందుకు మక్కువ అంటే నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 30 లేపి నేను ఉన్నాను సుమారు నిలబడింది సార్. అందుకోసం నేను పిఎల్ఐని మర్చిపోయాను. ఎందుకంటే 96లో నేను యూడీసీగా ఉన్నప్పుడు నా శాలరీ చాలా తక్కువ ఉండేది, మా ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండేది. ఎలాగ చేద్దామంటే వేరే ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, వేరే చేయడానికి అవకాశం లేదు. ఎట్లా నాకు ఐ నీడ్ ఎడిషనల్ ఇన్కమ్ కావాలి. ఆ టైంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నదని తెలుసుకుని దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎలాగైనా నేను సాధించాలనే ఉద్దేశంతో నేను సక్సెస్ఫుల్గా 96లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను సార్. పాస్ అయిన తర్వాత 100కి ఇబ్బంది పడినప్పుడు 1000 నాకు పిఎల్ఐ ద్వారా సంపాదించుకున్నాను సార్. నేను ఫైనాన్షియల్గా నా పిల్లల్ని చదివించుకోవడం కానీ నేను వాళ్ళ ఈ స్టేజ్లో ఉన్న కారణం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోయాను సార్. నా ఆపద కాలంలో నేనున్నాను సుమారు భుజం తట్టి నా పక్కన నిలబడింది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ లాంగ్ నేను గొడవడి ఉంటాను. ఐ లవ్ పిఎల్ఐ, ఐ లైక్ పిఎల్ఐ, ఐ డై ఫర్ పిఎల్ఐ. ఫైనల్గా మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అత్యుత్తమమైన ఇన్సూరెన్స్ పథకం ఇన్ ది వరల్డ్ అండి, నో డౌట్ అట్ ఆల్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కీమ్ రన్ చేస్తున్నారు. ఈ స్కీము అవగాహన లేక చాలామంది ఈ స్కీమ్ని తీసుకోవట్లేదు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోతామని కాదు, మనం చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యే ఇన్కమ్నే ఇన్సూరెన్స్ అంటారు. అంటే మనం బతుకున్నంత కాలం మనం ఎర్నింగ్ చేస్తాం, మనం చనిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదే ఇన్సూరెన్స్. అంటే టు కాంపన్సేట్ సమ్ ఫైనాన్షియల్ లాస్ టు దేర్ ఫ్యామిలీస్. ఇన్సూరెన్స్ చేస్తే నువ్వు ఎంత ఇన్సూరెన్స్ చేస్తే అంత మీ ఫైనాన్షియల్ లాస్ ఆ ఫ్యామిలీకి ఇవ్వబడుతుంది. అలాంటి బతుకు హైయెస్ట్ బోనస్ ఇస్తున్నాం. ఈ హైయెస్ట్ బోనస్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మనం ఇవ్వట్లేదు. పూర్వం ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేవారు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి, తర్వాత ఇంజనీర్స్కి, డాక్టర్స్కి, ప్రొఫెషనల్ కోర్స్కి ఇలా అందరికీ ఇచ్చింది. వీళ్ళందరూ కానోళ్ళు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. వీళ్ళందరూ ఎంప్లాయీస్ అయితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, అన్ఎంప్లాయీస్ అయితే రూరల్ వాళ్ళు అందరూ కూడా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. దానికి దీనికి ₹2 తేడా లేదు. ఏది తీసుకున్నా ఒకటే. అంత ఇష్టమైన స్కీము, అంత మంచి స్కీము ఈ ఇండియాలో ఎంతవరకు లేదు. సో దయించి ప్రజలు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుని వదులుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. ఒక్క నిమిషంలో జీవితం మారిపోదు, ఒక్క నిమిషం ఆలోచనలో మొత్తం మీ జీవితం మారిపోతుంది. అదే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే బీమా చేయండి, ధీమాగా ఉండండి. అదే మా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్కి మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నాను, ఈరోజు కుదిరింది. సో మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చక్రపాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.